సికింద్రాబాద్ రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేయర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి తెలంగాణలో రాకుండా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం 800 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో 2000కు పైగా బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 373కు సంబంధించినటువంటి కొత్త ఖాళీలను కనెక్ట్ చేయడం కోసం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి పురోగతి. ఇప్పుడున్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచెల వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. 30 సర్కిల్స్, 150 వార్సులో తిరిగే మొత్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 373 కొత్త కాలనీలు కనెక్ట్ చేయడానికి జరిగింది. దీనివల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలా కాలనీల వాళ్ళతో సంప్రదింపులు చేసినాం, వాళ్ళతో సమావేశాలు పెట్టినాం. ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఇప్పటి వరకు 320 బస్సులు ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంకొక 170 బస్సెస్ జనవరి నుంచి వచ్చేస్తాయి. ఇది కాకుండా 2800 బస్సెస్ ని మనం పిఎం మీటర్ కింద కూడా తీసుకోవడం జరిగింది. అది జీసీసీ కాంట్రాక్ట్ అంటే పర్ కిలోమీటర్ అని ఇది కూడా అదే పద్ధతిలో తీసుకుంటున్నాము. సో ఈ పద్ధతిలో తీసుకొని మొత్తం సిటీలో పొల్యూషన్ లేకుండా మనం అత్యంత ఎఫిషియన్సీ తోటి చాలా చక్కటి డైరెక్షన్స్